హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు వాటర్ టన్నెల్‌కి వచ్చేసాము. ఇది ఎక్కడ ఉంది అంటే కరెక్ట్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. పిల్లర్ నెంబర్ 144, 145. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్‌లో పెట్టారు. పార్కింగ్ టికెట్ వచ్చేసి కార్‌కి ₹50, బైక్‌కి ₹20. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది. చాలా పెద్ద స్పేషియస్‌గా ఉంది. కార్లకి సెపరేట్‌గా, బైక్స్‌కి సెపరేట్‌గా పార్కింగ్ అయితే పెట్టారు. వీకెండ్‌లో రష్ ఎక్కువగా ఉన్నా కూడా సరిపోయేలాగా పెట్టారు. ఇక్కడొచ్చేసి టికెట్ కౌంటర్, బుకింగ్ కౌంటర్ అని పెట్టారు. నార్మల్‌గా డైరెక్ట్‌గా వెళ్లి టికెట్ తీసుకోవడమే. క్యాష్ అండి. ఆన్‌లైన్ పేమెంట్ లేదు. పిల్లలకి ₹120, పెద్దవాళ్ళకొచ్చేసి ₹150. ఎంట్రన్స్ అయితే ఇలా ఇచ్చారు. ఫిష్ నోరు ఓపెన్ చేసినట్లుగా ఇచ్చారనమాట. ఒక షార్క్ లేదంటే పెద్ద ఫిష్ ఉంటుంది కదా! అది నోరు ఓపెన్ చేసినట్లుగా షార్క్ ఫిష్ ఇదైతే. అలా ఇచ్చారు. దీనికి లెఫ్ట్ సైడే టికెట్ కౌంటర్, ఇందాక నేను మీకు చూపించిన టికెట్ కౌంటర్ ఉంది కదా! ఈ ఆర్చ్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది టికెట్ కౌంటరు. ఇలా వెళ్తే డైరెక్ట్‌గా ఇది ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఇచ్చారు. నీట్‌గా స్టెప్స్ ఇచ్చారు. ఆపోజిట్ కూడా డౌన్ అవ్వడానికి కూడా కొంచెం స్టెప్స్ మీద మొత్తం మ్యాట్స్ అవి వేసి పెట్టారు. ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ దిగిన తర్వాత ఇదంతా ఇలా సీనరీస్ అయితే పెట్టారండి. ఎక్కువ రష్ వస్తే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఇంకా సీనరీస్ అవి కూడా మెన్షన్ చేసి పెట్టారు. ఇవి ఫోటోకి అయితే చాలా బాగుంటాయండి. చూడడానికి 3D సీనరీస్ ఉంటాయి కదా! అలా అయితే పెట్టారు. సమ్మర్‌లో పిల్లలు ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ చూసి మా పిల్లలైతే జూ పార్క్‌కి తీసుకువెళ్ళమని అడిగారు. అంటే జూలో కనిపించే యానిమల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేసరికి కొన్ని కనిపించేసరికి పిల్లలైతే జూ పార్క్‌కి తీసుకెళ్ళమని కూడా అడిగారు. వీలుంటే సమ్మర్‌లో పిల్లలకి జూ పార్క్, ఎగ్జిబిషన్ ఇలాంటివన్నీ చూపించండి. వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్‌తో పాటు ఎంజాయ్ కూడా చేస్తారు. కొంచెం నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఎక్కువగానే వస్తుంది. జూ పార్క్‌లో ఉన్న యానిమల్స్ అన్నీ చూపిస్తే అవి ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి నేటివ్ ప్లేస్ ఏంటి, బర్త్ ప్లేస్ ఏంటి, ఏ ఏరియాలో ఏ యానిమల్ ఫేమస్ అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ జీనీ కోసం వాళ్ళు రబ్ చేస్తున్నారు. జీనీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! ఇంకా ఈ నెక్స్ట్ అయితే టన్నెల్ స్టార్ట్ అయిపోయిందండి. వాటర్ టన్నెల్. ఫిష్ ఎక్వేరియంస్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద ఎక్వేరియంస్. అలాంటి ఎక్వేరియంసే పెట్టారు. లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు. ఇలాంటి వాటిలలోనే పెట్టారు. లాస్ట్ టైం కన్నా ఈ టైము ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. ఫిషెస్‌తో పాటు ఇంకొక సర్ప్రైజ్, టన్నెల్‌తో పాటుగా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో నేను మీకు చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇవొచ్చేసి ఒక ఫిషెస్ అనమాట. ఈ ఫిషెస్‌లలో అన్నిటి పేర్లయితే నాకు తెలీదు. లాస్ట్ టైం కూడా పేర్లయితే ఏం మెన్షన్ చేసి పెట్టలేదు. ఈ టైం కూడా పేర్లు మెన్షన్ చేయలేదు. పేర్లు మెన్షన్ చేస్తే బావుండనిపించింది. అంటే అందరికీ అన్నిటి గురించి తెలియదు కదా! వాటి పేర్లు కూడా మెన్షన్ చేసి దీని మీద రాసి పెట్టి ఉంటే బావుండనిపించింది. ఇవి చూడండి వేవ్స్ వస్తున్నాయి పైన. ఫిషెస్ మొత్తం అడుక్కు వెళ్ళిపోయాయి. ఈ ఎక్వేరియానికి మాత్రమే ఇలా వేవ్స్ వచ్చేలా పెట్టారు. మిగతా వాటికి నార్మల్‌గా పెట్టారు. చూడండి షార్క్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం పెద్ద పెద్ద షార్క్సే ఉన్నాయి. ఇందులో బ్లాక్, వైట్ షార్క్స్‌ని సెపరేట్‌గా వేశారు. ఎందుకంటే షార్క్స్ వేరే ఫిష్‌తో పాటు వేస్తే వాటిని తినేస్తాయి కాబట్టి ఇలా సెపరేట్‌గా వేశారు. ఇంట్లో ఎక్వేరియం పెట్టుకొని ఫిష్‌ని పెంచుకునే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది వాటి గురించి. చూడండి ఇక్కడ ఏసీ ఇంకా కూలర్స్ ఇవైతే ఫిట్ చేసి పెట్టారు. ఈవినింగ్ కన్నా డే టైమ్‌లో ఎక్కువ వేడిగా ఉంటుంది. లాస్ట్ టైమ్ కూడా కూలర్స్ పెట్టారు. కానీ చాలా వేడిగా ఉంది. లాస్ట్ టైమ్ మేము డే టైమ్‌లో వెళ్ళాం కాబట్టి చాలా వేడిగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉంది. అందులోనూ స్టార్టింగ్ టైమ్ కాబట్టి కొంచెం బెటర్‌గానే ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే స్టాల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా రష్ కూడా పెరుగుతుంది. మేము వెళ్ళినప్పటికంటే రిటర్న్ వచ్చేటప్పటికి చాలా రష్ అయితే పెరిగింది. నైట్ టైమ్‌లోనే ఇంకా ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ షూట్ చేయాలని చెప్పేసి మేము కావాలనే నైట్ టైమ్‌లో వచ్చాము. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని. ఎగ్జిబిషన్‌నే కాదండి, టన్నెల్ వ్యూ కూడా డే కన్నా నైట్ బావుంటుంది. డేలో కూడా నైట్ లాగా కనిపించేలాగా నైట్ లైట్సే వేసి పెట్టారు టన్నెల్‌లో కూడా. కాకపోతే నైట్ అయితే ఎగ్జిబిషన్స్ కూడా ఇవన్నీ పిల్లలకి ఏవైనా కావాలి అనుకుంటే వాటిలో రైడ్స్ కూడా చేస్తారు కదా! అందుకోసమని నైట్ టైమ్‌లో వచ్చాము. ఇవి చూడండి చిన్న చిన్న హ్మ్, ఫిషెస్. ఇందులో కోయి కార్ప్స్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న నార్మల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కలర్స్‌లో డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్. ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద ఫిషెస్ ఉన్నాయి. నాకైతే అన్ని ఫిషెస్ పేర్లు తెలీదు. తెలిసిన వాటి వరకు చెప్తాను. ఈ ఫిషెస్ నేమ్స్ కూడా నాకు తెలీదు. నాకనిపించింది లాస్ట్ టైం కూడా నేను వీడియోలో ఇదే మెన్షన్ చేశాను. నేమ్స్ అవి రాసి పెడితే బాగుండేది అని. ఈ టైం కూడా నాకు అదే అనిపించింది.
మా పిల్లలైతే స్పెషల్‌గా అడుగుతారు. ఇదేం ఫిష్ మమ్మీ? ఇదేం ఫిష్ మమ్మీ? అని. నాకు తెలిసిన వాటికి చెప్తాను. తెలియని వాటికి నార్మల్‌గా మనకు బయట కనిపించే ఫిషెస్ ఉంటాయి కదా! మనం కర్రీ చేసుకునే ఫిషెస్ వాటి నేమ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఈసారి అలా చెప్పలేదులెండి. కాకపోతే రాసి పెడితే బావుండేది అనిపించింది. ఇక్కడ కొన్ని గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. కొన్ని కోయి కార్ప్స్ ఉన్నాయి. ఇది టన్నెల్ అండి. టన్నెల్ లోపల మనం బయట నుంచి వెళ్తుంటే రైట్ సైడ్‌కేమో అన్నీ అక్వేరియంస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌కి టన్నెల్ ఉంది. మనం టన్నెల్‌లోకి వెళ్తే మనకు కూడా ఆపోజిట్ అలాగే కనిపిస్తుంది. టన్నెల్‌లో ఉన్నవాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇదంతా టన్నెల్ బయట సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి మనం వ్యూ తీస్తున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు టన్నెల్‌లో నుంచి ఎలా ఉంటుందో కూడా అది కూడా చూద్దాము. చూడండి ఫిషెస్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. రౌండ్‌గా కనిపిస్తుంది కదా మీకు. అది వచ్చేసి టన్నెల్. ఈ ఆపోజిట్ సైడు బాక్సెస్ లాగా అంటే అక్వేరియంస్ ఉంటాయి కదా! అక్వేరియం స్టాండ్స్ లాగా ఇవి పెట్టారు. సెపరేట్‌గా కొన్నిటికి రాళ్ళు వేసి, కొన్నిటికి మట్టి వేసి అంటే దేనికి ఏ సర్ఫేస్ బావుంటుందనేది అవి ఎలా సర్వైవ్ అవుతాయనేది వాళ్ళకొక ఐడియా ఉంటుంది కదా! దాన్ని బట్టి వేశారు. ఇవి కూడా షార్క్ ఫిష్‌లే. అయితే లాస్ట్ టైం పెట్టినన్ని వెరైటీ ఫిషెస్ అయితే నాకిప్పుడు కనిపించలేదు. ఇంకా ఏమైనా స్టాక్ వచ్చి పెడుతూ ఉంటారేమో ఈసారి. లాస్ట్ టైం అన్నయితే కనిపించలేదు. లాస్ట్ టైం పెద్ద ఫిష్ ఉంది. 22 కేజీస్ ఫిష్ డైలీ 1 కేజీ చికెన్ తింటుందని చెప్పారు కదా! ఆ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇది కూడా టన్నెల్ బయట సైడ్ నుంచి అండి. టన్నెల్ లోపలికి వెళ్ళి దాన్ని కూడా చూద్దాము. ఈ ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ టైం చాలా పెద్దగా కనిపించింది. లాస్ట్ టైం మీద కొంచెం చిన్నగా ఉందేమో అనిపించింది నాకైతే. కానీ ఫిష్ టన్నెల్ మొత్తానికి కూడా ఇవే అట్రాక్టివ్. పెద్ద పెద్ద ఫిషెస్ ఇవి. ఇవి నాన్ వెజ్ తింటాయి. చికెన్ రోజు 1 కేజీ చికెన్ వరకు వాటికి ఫుడ్‌గా వేస్తారంట. ఇక్కడ చూడండి ఈ ఫిషెస్ అయితే రాళ్ళలాగే ఉన్నాయి. రాళ్ళు ఏ కలర్‌లో ఉన్నాయో ఫిషెస్ కూడా అదే కలర్‌లో ఉన్నాయి. బ్లాక్ కలర్ ఫిషెస్‌కి కొంచెం ఆరెంజ్ కలర్ డాట్స్, ఆరెంజ్ కలర్ అలా వచ్చాయి. ఇంకా జీబ్రా ఫిషెస్ కూడా ఉన్నాయి. అవి జీబ్రా ఫిషెస్ అని మా పిల్లలు చెప్పారు. ఒకవేళ డిస్కవరీ ఛానల్‌లో అలా చూసి ఉంటారేమో. వాళ్ళు చెప్పింది కరెక్టో కాదో తెలీదు. నాకైతే వాళ్ళు జీబ్రా ఫిషెస్ అని చెప్పారు. దాని మీద కూడా జీబ్రా లైన్సే ఉన్నాయి కాబట్టి అదే కరెక్ట్ అనుకున్నాను. ఇంకా చిన్న చిన్న వైట్ కలరు గోల్డ్ ఫిషెస్ ఉంటాయి కదా! వైట్ కలర్ గోల్డ్ ఫిషెస్ కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడైతే మనం టన్నెల్‌లోకి ఎంటర్ అయ్యాం చూడండి. ఎంట్రన్స్‌లోనే పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. ఆ టన్నెల్ కూడా లాస్ట్ టైం పెట్టినంత పెద్దగా అయితే లేదండి. టన్నెల్ చిన్నగానే పెట్టారు. ఎక్కువ లెంత్ లేదు. లాస్ట్ టైం అయితే చాలా లెంత్ ఉండే ఈ అండర్ టన్నెల్. ఇప్పుడైతే కొంచెం తక్కువగానే అనిపించింది. ఈ ఫిషెసే టన్నెల్ మొత్తానికి అట్రాక్షన్ కాబట్టి ఇవే నేను కొంచెం ఎక్కువసేపు చూపించాలి అనుకున్నాను. అవి కూడా చాలా మంచిగా ఆడుతున్నాయి. ఇంకా అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి. అటు ఇటు మూవ్ అవుతూ ఉంటేనే కదా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడటానికి కానీ. ఇంకా వాటితో చూసినప్పుడు కళ్ళకి అట్రాక్షన్‌గా కొంచెం హాయిగా కూడా అనిపిస్తుంది. అంటే మనం బర్డ్స్ కానీ, లేదంటే మొక్కల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇలా ఫిషెస్‌ని చూసినప్పుడు కానీ, లైవ్ ఫిషెస్‌ని ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది కదా! ఆ ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం అదొక థెరపీ లాగా మైండ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. కాకపోతే టన్నెల్ పెద్దగా అనిపించలేదు. పెద్దగా ఉంటే ఇంకా ఎక్కువగా ఉండేవి అనిపించింది. ఇవి చూడండి ఈ ఫిషెస్ ఓన్లీ కింద మాత్రమే ఉన్నాయి. కొన్ని అయితే అలాంటి ఫిషెస్ గ్లాస్ క్లీనర్లు కూడా ఉన్నాయి. గ్లాస్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది. అంటే దాని మీద గ్లాస్ మీద నాచు అలా పట్టేసుకుంటుంది కదా! వాటర్ అలాగే ఉంటే అదంతా ఒక గ్లాస్ క్లీనర్ ఫిషెస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాయి. ఆ ఫిషెస్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. మేబీ ఇంకా అవి కూడా తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉండొచ్చు. పైన కొన్ని కవర్లు కట్టి కూడా కొన్ని ఫిషెస్‌ని అలాగే ఉంచారు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఈ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్‌లో కొంచెం పొడుగ్గా కనిపిస్తున్న ఫిషెస్ అన్నీ కూడా కోయి కార్ప్స్ అండి. అవి అక్వేరియంలో ఎక్కువ లైఫ్ ఉంటాయి. చాలా రోజులుంటాయి. ఈ ఫిషెస్ చూడండి వీటికి కలర్స్ నార్మల్‌గా వైట్‌గా ఉన్నా కూడా వాటి రెక్కలు ఉంటాయి కదా! అవి మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లలో ఉన్నాయి. ఎక్వేరియంలో ఫిషెస్ పెంచుకునేటప్పుడు షాప్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. ఈ కోయి కార్ప్స్ ఫిష్ అయితే చాలా రోజులు లైఫ్ ఉంటుంది. వాటికి ఇంకా షార్క్ ఫిష్‌లకి ఎక్కువ లైఫ్ ఉంటుందని చెప్పారు. అవి చూడటానికి కూడా చాలా బావుంటాయి. మామూలుగా వాటర్ పాండ్స్ ఉంటాయి కదా! వాటిలలో కూడా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఇవి చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో. మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనం వాటర్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ఆపోజిట్‌లో అన్ని కలర్ ఫిషెస్ కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ కూడా పైన చూడండి వాటిని కవర్‌లో కట్టి కొన్ని ఫిషెస్ పెట్టారు. వాటిని కూడా రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. సెపరేట్‌గా వాటిని రిలీజ్ చేస్తారనుకుంటా. కొన్నైతే ఇంకా కొన్ని స్టాక్ వచ్చి నెక్స్ట్ ఇంకా కూడా రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడు ఇవైతే ఉన్నాయి. అన్ని టన్నెల్స్ ఇంకా అన్ని అక్వేరియంస్ ఆల్రెడీ ఫిషెస్‌తోనే ఉన్నాయి. ఏ అక్వేరియం ఖాళీగా లేదు.
పిల్లలకి సమ్మర్‌లో ఇలాంటిదొకటి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికోసం మాత్రమే కాదండి, బయటికి ఆపోజిట్ ఎగ్జిట్ అవ్వగానే ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది కాబట్టి, రెండిటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక గేమ్‌లో ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుంది. ఇలా ఫిషెస్ అన్నిటిని చూసి ఇలా కూడా ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుంది. మనమే వాటర్‌లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి టనల్‌లోకి వెళ్తే, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సమ్మర్ కాబట్టి సమ్మర్‌లో కొంచెం తక్కువ బడ్జెట్ తోటే ఇదైతే అయిపోతుంది. ఎక్కువ పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టుకోకుండా తక్కువలోనే అయిపోతుంది. టన్నెల్ నుంచి అయితే బయటికొచ్చేసామండి. టన్నెల్‌లో అంతవరకే ఫిషెస్ ఉన్నాయి. అంటే టన్నెల్ కూడా అంతే లెంత్ ఉంది. బయటికొచ్చిన తర్వాత ఒక ఎక్వేరియంలో ఈ ఫిషెస్ ఉన్నాయి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ గోల్డ్ ఫిషెస్ అండి. ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి. టన్నెల్ బయటకొచ్చాక చూడండి, ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ టన్నెల్ ఉంది. రైట్ సైడు ఫిషెస్ ఉన్నాయి. ఎక్వేరియంలో పెట్టేసి ఇవి వచ్చేసి బ్లాక్ గోల్డ్ అండి. ఇవి కూడా కొంచెం మనం రెగ్యులర్‌గా మన ఇంట్లో ఎక్వేరియంస్‌లో చూస్తూ ఉంటాము. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ గోల్డ్ ఫిషెస్ ఉంటాయి కదా! వాటిని టనెల్ బయట నుంచి కూడా చూడండి కోయ్ కార్ప్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా! లార్జ్ ఫిషెస్ 1 కేజీ చికెన్ తింటాయి డైలీ అని చెప్పాను. ఆ ఫిషెస్ కూడా బయట నుంచి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి ఏంజెల్ ఫిషెస్ అండి. దీంట్లో వైట్ కలర్ ఉన్నాయి, బ్లాక్ ఉంటాయి, మిక్సింగ్ కలర్స్ కూడా ఉంటాయి. చూడటానికి ఇవి కొంచెం బ్లాక్‌లో ఉన్న ఫిషెస్ అయితే కొంచెం భయంకరంగా ఉంటాయి. కానీ వీటిని మాత్రం ఏంజెల్ ఫిషెస్ అంటారు. అది ఎందుకనేది తెలీదు. ఇవి మాత్రం కైట్ ఫిషెస్ అని మా పిల్లలు చెప్తున్నారు. వాటి షేప్ అలా ఉంది కాబట్టి కైట్ ఫిషెస్ అని అంటున్నారు బహుశా. ఇలా బ్లాక్‌లో కనిపించే ఎక్కువ ఫెదర్స్ ఉన్న వాటినైతే ఏంజెల్ ఫిషెస్ అంటారు. ఇది టన్నెల్ నుంచి కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్‌లలో చాలా కలర్స్ ఉంటాయండి. బ్లాక్, వైట్, గోల్డ్ ఇలా రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. గోల్డ్ ఫిష్‌లు ఇంకా కోయ్ కార్ప్స్ కలిపి వేసినా కూడా ఏం కాదు, అవి సర్వైవ్ అవుతాయి. సమ్మర్‌లో అయితే చాలా మంచి ఎగ్జిబిషన్ అయితే అనుకోవచ్చు ఇది. అంటే చూడటానికి కళ్ళకి బావుంటుంది. కొంచెం బయటికెళ్ళిన తర్వాత ఆడుకోవడానికి బావుంటుంది. ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇసుక లాంటి సర్ఫేస్‌లో పెట్టారు ఇక్కడ ఫిషెస్. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. ఈ పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో, అవి తన వైపు చూడాలని చెప్పేసి అక్వేరియాన్ని కొడుతుంది. ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా కొంచెం గ్లాస్ క్లీనర్స్ ఉంటాయి కదా! ఆ స్టైల్‌లో ఉన్నాయి. కాకపోతే గ్లాస్ క్లీనర్స్ కావు. కొంచెం అడుగుకి ప్లెయిన్‌గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ ఫిష్ లాగా ఉన్నాయి అక్కడ కూడా. కానీ ఇది డల్‌గా ఉంది. లేదంటే ఇది ఉండడమే అలానో తెలీదు. కామ్‌గానే అదే ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ అయితే బొమ్మ అనుకున్నాం. కానీ దాని మొప్పలు ఉంటాయి కదా! అవి కదులుతూ ఉన్నాయి. బ్రీత్ తీసుకుంటూ ఉంది అది. అది ఒరిజినలే, కాకపోతే కదలడం లేదు. కొంచెం స్లోగా మూవ్‌మెంట్స్ ఇస్తుంది. మరి అది అలాగే ఉంటుందో ఏంటో తెలీదు. ఇవి చూడండి, ఇవి పెన్సిల్ లాగే ఉన్నాయి ఈ ఫిషెస్ అయితే. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైట్, బ్లాక్ అలా. ఈ పెద్ద ఫిషెస్ చూడండి టన్నెల్ బయట నుంచి, టన్నెల్‌కి చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి లోపల సైడ్ నుంచి బాగా కనిపిస్తున్నాయి. బయట నుంచి కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇది ఇంకో రకం ఫిషెస్. ఇవి సేమ్ మన చెట్టుకి ఆకులుంటాయి కదా! అలా కనిపిస్తున్నాయి. ఆ షేప్‌లో కనిపిస్తున్నాయి. నార్మల్‌గా మధ్యలో ఒక లైన్ లాగా వచ్చేసి. ఈ ఫిషెస్ కూడా ఇంట్లో ఎక్వేరియంలో బాగా వేస్తారు. చాలా యాక్టివ్‌గా తిరుగుతాయండి ఈ బ్లాక్ కలర్ ఫిషెస్ అయితే. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. చాలా యాక్టివ్‌గా తిరుగుతాయి. నేను ఎండింగ్‌లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా! ఆ సర్ప్రైజ్ ఇదే అండి. ఈసారి ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉంది. రోజుకి ఒక 10 మందికి స్కూబా డైవింగ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పారు. ఇంకా దానికోసం బుకింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇందులో ఆల్రెడీ వీళ్ళున్నారు. ఒక ఇద్దరు మనుషులైతే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు. స్కూబా డైవింగ్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా! వాళ్ళు అనుకుంటా బహుశా. అందరికీ హాయ్ చెప్తున్నారు. పిల్లలతో కొంచెం సరదాగా గడుపుతున్నారు. వాళ్ళకి హైఫై ఇస్తూ, లేదంటే పంచ్ ఇస్తూ ఇలా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక పర్సన్ అయితే ఇంకా అతనికి వచ్చిన వాటర్‌లో మ్యాజిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. వాటర్‌లో కొంచెం పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కోసం అని చెప్పేసి అందరికీ హాయ్ చెప్తూ, తనకి తెలిసిన వాటర్ నుంచి బయటికి తీస్తూ వాటర్ బబుల్స్‌ని ఒక హార్ట్ షేప్ లాగా డిఫరెంట్‌గా డిజైన్స్ లాగా కొంచెం మ్యాజిక్ లాగా మనకి విజువల్ బాగా కనిపించేలాగా చేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నోట్లో నుంచి ఆక్సిజన్ పైప్ తీసి కూడా వాళ్ళు ఎక్కువగా కొంచెం సేపు ఉండగలుగుతున్నారు. ఇలాంటి మ్యాజిక్స్ అన్నీ చేస్తున్నారు చూడండి. కొంచెం ఇలాంటివన్నీ ఉంటే పిల్లలకు కూడా బాగా అనిపిస్తుంది కదా! ఇందులో స్పెషల్ అయితే ఇదే అండి. సర్ప్రైజింగ్‌గా అనిపించింది. చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే టనెల్ ఇంకా అయిపోయిందండి అప్పటికి దాంతో. అదే లాస్టు. మనం స్కూబా ఏదైతే చూసామో అదే లాస్టు. ఇంకా మొత్తం ఫుడ్ స్టాల్సు, షాపింగ్ స్టాల్సు ఉన్నాయి. ఇక్కడ క్యాషే అండి. కొన్ని ప్లేస్‌లలో మాత్రమే స్కాన్ ఉంది. ఐస్ క్రీమ్ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్. వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపీసు.
మెయిన్‌గా పిల్లలకి ఏవైనా రైడ్స్ ఎక్కించాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర క్యాష్ ఉండాలండి. అక్కడ యూపీఐ పేమెంట్ అయితే లేదు. చూడండి ఇక్కడ ఒక స్టాల్ మాత్రం నేను బ్రీఫ్‌గా చూపిస్తాను. మిగతా స్టాల్స్‌లలో కూడా ఇలాంటి ఐటెమ్స్ ఉన్న స్టాల్స్‌లలో అదే రేట్ ఉంటుంది కాబట్టి 10 రూపీస్‌కి స్టిక్కర్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా 10, 20 ఉన్నాయి. పైన కనిపించేవి 250, 200, 300 అలా ఒక్కొక్క డిజైన్‌ని బట్టి ఒక్కొక్కటి ఉన్నాయి. వాటి మీదనే పెట్టి ప్రైస్ ఫిక్స్ చేసి పెట్టారు. ఇంకా ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. బార్గెనింగ్ ఏం లేదు. కింద కనిపించే ట్రేలలో ఉన్న ఐటెమ్స్, క్లిప్స్, ఫ్లక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి మాత్రం 10 రూపీస్ ఉన్నాయి. కొన్నిటికి 10 రూపీస్, కొన్నిటికి 20 రూపీస్. అంటే ఏ స్టాల్ ముందు అంటే ఇక్కడ ట్రేస్ పెట్టిన దగ్గర ఏ స్టాల్ ముందు ఆ స్టాల్కి సపరేట్గా రేట్స్ అయితే పెట్టారు. ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఫ్యాన్సీ క్లిప్స్, కోమ్స్, మనకి హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 20 రూపీస్ ఈచ్. ఏం తీసుకున్నా కూడా 20 రూపీస్. ఈ ఒక్క షాప్‌లోనే ప్రైజెస్ అనేది లేదంటే ఏం ఐటెమ్స్ ఉన్నాయనేది కొంచెం క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. అన్నిట్లో సిమిలర్‌గా ఇవే ఉన్నాయి. ఇవి మళ్ళీ మళ్ళీ చూపించడం కన్నా ఒక ప్రైస్ ఎంత ఉంటుందనే ఒక అనాలిసిస్ వస్తుంది కాబట్టి ఒక షాప్‌లో మాత్రమే నేనైతే ఇవన్నీ చూపిస్తున్నాను. ఏమున్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకా ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా, దానికోసమనైతే ఒక షాపు లోపల ఏమున్నాయనేది తీశాను. మిగతావంతా కూడా స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇలాంటి స్టాల్స్ ఇంకో 4, 5 కూడా ఉన్నాయి సపరేట్‌గా వేరే వేరే ప్లేస్‌లలో. అన్నిట్లో కాకుండా కొన్ని అయితే తీస్తే ఏమున్నాయన్న ఆలోచన వస్తుంది కదా, మీరు వెళ్ళినప్పుడు ఏం తీసుకోవచ్చు, బెటరా, బయట ప్రైస్‌తో పోల్చుకుంటే బెటరా, ఇక్కడ బెటరా అనేది ఒక ఐడియా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇవి తీశాను. ఇవి వచ్చేసి 20 రూపీస్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా ఈచ్ 30 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి. రెట్రో థీమ్‌లో రిబ్బన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మిగతా అన్నీ ఫ్యాన్సీ స్టోర్‌లో దొరికినా కూడా రెట్రో థీమ్ రిబ్బన్స్ ఉన్నాయి కదా, అవి దొరకడం అయితే చాలా కష్టం. అలాంటివైతే ఇక్కడ తీసుకోవచ్చు. ఒక రూ. 10 ఎక్కువున్నా కూడా మనకి బయట ఎక్కడ దొరకవు కాబట్టి, అంటే సరిగ్గా దొరకవు కాబట్టి ఇక్కడ తీసుకుంటే బెటరే అనిపించింది. మనకు తెలిసిందే కదా, బయట అన్నిటికన్నా కూడా ఎగ్జిబిషన్ అంటే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుందని. చాలా ఎక్కువ ప్రైజ్ అయితే లేదండి. కొంచెం ఒక 10 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంది. వాటర్ నార్మల్‌గా బయట 20 ఉంటుంది. ఇక్కడ 30 ఉంది. అలా కొంచెం ఎక్కువ రేట్ ఉందంతే. మరీ ఎక్కువగా డబుల్ ప్రైజ్ అయితే పెట్టలేదు. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అంటే వీళ్ళు స్టాల్స్ వేసుకొని వీటన్నిటికి కూడా పే చేసుకోవాలి కదా, అందుకోసమని వాళ్ళు కూడా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇవి వచ్చేసి 50 రూపీస్ పైన కనిపిస్తున్న చైన్స్. కింద కనిపించేవన్నీ కూడా 10 రూపీస్, 20 రూపీస్ ఐటమ్స్. ఇక్కడ చూడండి ఇవి కూడా 50 రూపీస్‌లో ఉన్నాయి. హెయిర్ క్లిప్స్ అవన్నీ 50, 60 పిల్లలు యూజ్ చేసుకుంటారు కదా, పిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ 30 రూపీస్. కొంచెం స్టోన్ ఐటమ్స్ అలా ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే 250 రూపీస్ ఉన్నాయి. 150లో కూడా ఉన్నాయి. ఈ 250 రూపీస్ అంటే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. 150లో కూడా ఉన్నాయి. కాకపోతే హ్యాంగింగ్స్ అలా లేవు. హ్యాంగింగ్స్ ఉన్నవైతే 250 అలా ఉన్నాయి. అంటే ఆ ప్యాక్ మీద అయితే 250 ఉంది. ఓవరాల్‌గా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అని చెప్పేసి, ఏమేమి ఉన్నాయి అని కూడా చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. 220, 200, 300, 100 కూడా ఉన్నాయి. సైజుని బట్టి, అంటే సైజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. మెయిన్‌గా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. పెద్ద ఇయర్ రింగ్స్‌లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉంది. బయట కూడా సెపరేట్ స్టాల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్‌కి వాటికి. ఆ స్టాల్స్‌లో కూడా అంతే ప్రైస్ ఉంది. అందరూ సిమిలర్‌గానే చెప్తున్నారు ప్రైజెస్. ఇక్కడ చూడండి పిల్లలకి కావాల్సిన స్పెట్స్ ఇవి చూడండి, హ్యాండ్‌తో ఇలా పంప్ చేస్తే ఫ్యాన్ లాగా వస్తుంది మెడ కింద పెట్టుకోవడానికి. ఇంకా ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన బొమ్మలే అండి. వీటిలలో కూడా 250, 300 అలా ఉన్నాయి. చిన్న బొమ్మలు కూడా 300, 250 అలా ఉన్నాయి. తక్కువ ప్రైజ్‌లో అయితే ఏం లేవు. ప్రైజెస్ అయితే ఇక్కడ కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇంకా కీ చైన్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. కీ చైన్ కలెక్షన్స్ చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. కీ చైన్స్‌లలో వెరైటీగా ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాండ్స్ అలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో కీ చైన్స్‌లలో. పైన మాత్రమే కాకుండా ప్యాక్ చేసిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ప్రైస్ అయితే నేను అడగలేదు. కొంచెం 150 నుంచి 550 వరకు ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. చిన్న హ్యాండ్ బ్యాగ్ 150 రూపీస్ ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 550 వరకు ఉన్నాయి. వాళ్ళని అడిగితే ఏమైనా రేట్స్ తగ్గిస్తారేమో
ఇచ్చాము. నేనైతే ఏం రేట్ అయితే అడగలేదు. అంటే తగ్గించమని అడగలేదు. పర్చేస్ చేయాలని అనుకోలేదు కాబట్టి నేనైతే అడగలేదు. ఇంకా వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాచెస్, మొబైల్ పౌచెస్, మొబైల్ గ్లాస్ ఉంటుంది కదా! ఇవన్నీ కూడా వేస్తారని చెప్పేసి పెట్టుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. 80%, 90% స్టాల్స్ అయితే ఫుల్ అయ్యి ఉన్నాయి. కొన్ని అక్కడొకటి కొన్ని స్టాల్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. అంటే ఏ స్టాల్స్ దాంట్లో ఏమీ పెట్టలేదు కొన్ని స్టాల్స్‌లలో. వాటిలల్లో ఇంకా వచ్చి ఎవరైనా పెడుతూ ఉండొచ్చు. ఇంకొక 2, 3 రోజులలో. కీ చైన్స్ ఉంటాయి కదండీ! మన నేమ్ ఏం చెప్తే ఆ నేమ్ రాస్తారు కీ చైన్స్. లేదంటే ఇంట్లో పెట్టుకోవడానికి, డెకరేట్ చేసుకోవడానికి, వాల్‌కి పెట్టుకోవడానికి రాజా, రాణి అని రాస్తున్నట్లున్నారు ఈయనే. కీ చైన్, యాపిల్ కీ చైను. ఇలాంటివి అన్ని ఎగ్జిబిషన్స్‌లలో ఉంటాయి. కానీ ప్రతిసారి కూడా ఇలాంటి స్టాల్స్ దగ్గర ఎక్కువ రష్షే ఉంటుంది. అంటే ఎన్ని తీసుకున్నా కూడా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన పేర్లతో కస్టమైజ్ చేసి ఇస్తారు కాబట్టి మనకు చాలా బాగా నచ్చుతుంది. ఇవన్నీ హోమ్ నీడ్స్ అండి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, కిచెన్‌లోకి కావాల్సిన వస్తువులు, గార్డెనింగ్‌కి కావాల్సిన వస్తువులు, అలా డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఇంకా చిన్న రోళ్ళు ఉంటాయి కదా! ఇవి గ్రానైట్‌లతో ఉన్నాయి. ఈ చిన్న రోలు 220 రూపీస్ అంట. ఎక్కువే అనిపించింది. కాకపోతే ఎగ్జిబిషన్‌లో అంటే ఆ మాత్రం ఉంటుంది ప్రైజు. కిచెన్‌లో కావాల్సిన గరిటెలు, ఇంకా మాప్ స్టిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మనం బయటికి ఒక స్టీల్ షాప్ ఉంటుంది కదా! స్టీల్ సామాన్లు తీసుకునే షాపు. అక్కడికెళ్తే అక్కడ ఉండే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ డిఫరెన్స్ అనుకోండి. చూడండి ఎంత చిన్నగా ఉందో. నేను అరచేతిలో పెట్టుకుంటే అది ఎంత చిన్నగా ఉందో చూడండి. దాని కింద 2 ఇంచెస్ ఉంది అంతే. ఈ 2 ఇంచెస్ దానికి 220 రూపీస్ అని పెట్టారు. కానీ గ్రానైట్ కదా! అల్లం వెల్లుల్లి అలా దంచుకోవడానికైతే బాగా యూజ్ అవుతుంది. గరిటెలు రెండిటి ప్రైస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఈ పెద్ద జల్లి గరిటె ఉంటుంది కదా! బొక్కల గరిటె. దీనికి 120 రూపీస్. ఇంకా ఇదొచ్చేసి 100 రూపీస్. బయటతో పోల్చుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మన వీడియోలో ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి ప్రైజెస్‌తో పాటు. ఒకసారి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. మనం ఒక్క ఐటెమ్ కోసం, 2 ఐటెమ్స్ కోసం ఎంతో దూరం వెళ్ళం కదా! అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా అది క్వాలిటీగానే ఉన్నాయండి. క్వాలిటీ లేకుండా అలా ఏం లేదు. ఇది చూడండి స్టాండు. ఇది మామూలుగా ఇలా స్టాండ్ చేసుకొని మనం వేడిగా ఉన్న ప్లేట్స్ ఏమైనా వేడిగా కుక్ చేసుకున్న బౌల్స్ దాని మీద పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవడం కానీ, ఇంకా ఏదైనా మనం స్టోర్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ సైజులలోకి దీన్ని మూవ్ చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్, బెడ్‌షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా నెయిల్ పాలిషు, టిక్లీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా షుగర్ కేన్ జ్యూసు, లైమ్ జ్యూసు, బ్యాంగిల్స్ కూడా కొన్ని సెపరేట్ స్టాల్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి స్టాల్స్‌లో పెట్టినవి. ప్రైజెస్ కూడా డిఫరెంట్‌గానే ఉన్నాయి. ఇంకా చెప్పులు కూడా చాలా రకాల డిజైన్స్ అయితే స్టాల్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. నేనైతే లోపలికి వెళ్ళి స్పెషల్‌గా తీయలేదు కానీ ఏమేమి ఉన్నాయని చూపించుదామని చెప్పేసి ఇలా జస్ట్ ఒక వ్యూ కోసం వీడియో తీసుకున్నాను. లోపలికి వెళ్తే చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి. చెప్పుల స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ బెడ్‌షీట్స్ చూడండి 1000కి 3 బెడ్‌షీట్స్ అంట. డబుల్ కాట్ బెడ్‌షీట్స్ 1000కి 3 ఉన్నాయి. క్వాలిటీ పరంగా చూడటానికి బాగానే ఉన్నాయి. క్లాత్ పట్టుకొని చూసినప్పుడు కూడా ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే నేను ఇలా తీసుకున్న బెడ్‌షీట్స్ అయితే చూడటానికి బాగున్న బెడ్‌షీట్స్ ఆఫ్టర్ వాష్ అయితే అవి సిల్క్ లాగా అయిపోతాయి. మరి ముందే వాళ్ళు గంజి పెట్టి అమ్ముతారో ఏంటో తెలీదు. ఇక్కడ పాప్కార్న్ స్టాల్, కాటన్ క్యాండీస్ ఉంటాయి కదా! ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏది తీసుకున్నా కూడా 20 రూపీస్‌కే డ్రై ఫ్రూట్స్ సెపరేట్‌గా పెట్టారు. 20 రూపీస్ ప్యాకెట్స్. డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్‌లు, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సింగిల్ బెడ్‌షీట్స్ 400కి 2 అంట. ఇవి కూడా మంచి లైట్ కలర్స్‌లలో బాగా కనిపిస్తున్నాయి. టీ కప్స్ వచ్చేసి ఏవి తీసుకున్నా రూ. 80 సెట్ అంటున్నారు. రూ. 80 సెట్ అనేసరికి దగ్గరికి వెళ్ళాను. ఈ ఆపోజిట్ కనిపించేవి 80 రూపీస్ సెట్. నా చేతిలో ఉన్న కప్స్ ఏం తీసుకున్నా కూడా సింగిల్ కప్పు 30 రూపీస్. కానీ బాగున్నాయండి. చాలా మంచిగా ఉన్నాయి. డిజైన్‌గా అనిపించాయి. కొంచెం యూనిక్‌గా కనిపిస్తాయి కదా! ఇలాంటివన్నీ కూడా బాగా అనిపిస్తాయి. యూనిక్‌గా కనిపించే కలెక్షన్స్ అన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి. చిన్న పికిల్ జార్స్, కొంచెం పెద్ద పికిల్ జార్స్, మీడియం సైజులో ఉన్న పికిల్ జార్స్, ఇంకా వాటితో పాటుగా ఇక్కడ పక్కన పిల్లలు ఆడుకునే బొమ్మల స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి మనం అగరబత్తులు పెట్టుకునే స్టాండ్. ఇది కూడా సెరామికే చాలా బాగుంది. అందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ పిల్లల బొమ్మల స్టాల్స్. కొంచెం డిఫరెంట్ బొమ్మలైతే ఉన్నాయి.
లోపల సైడ్ కొంచెం కిచెన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అవి కూడా ఉన్నాయి. బయటకైతే బొమ్మల స్టాల్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. చాలా స్టాల్స్ ఉన్నాయి. లేడీస్ డ్రెసెస్ అండి 350, 300, 250 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ డ్రెస్‌లు కూడా ఉన్నాయి. నార్మల్‌గా రెగ్యులర్ వేర్ ఉన్నాయి. పార్టీ వేర్ డ్రెస్‌లు కూడా ఉన్నాయి. ఇది పొటాటోస్ రోల్ అండి. స్ప్రింగ్ రోల్ ఉంటుంది కదా! పొటాటోది. ఆ స్ప్రింగ్ రోలు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇస్తారు. డీప్ ఫ్రై చేసి ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ మసాలా దాని మీద జల్లి ఇస్తారు. ఇక్కడ బయట సెపరేట్ స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా! ఇలా పెరల్స్‌ది ఉంది కదా! ఇవొచ్చేసి 30 రూపీస్. కొంచెం పెద్ద పైన కనిపిస్తున్న పెద్ద బుట్టలున్నాయి కదా! అవొచ్చేసి 100 రూపీస్ ఈచ్ అంట. ఇక్కడ బ్యాంగిల్ స్టాల్ కూడా చాలా బావుందండి. మంచిగా అన్నీ బాగా మంచి కలెక్షన్ అయితే కనిపించింది ఆ స్టాల్‌లో. ఇంకా శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ కలెక్షన్ కూడా ఉంది. శారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఐస్ గోలా ఉంటుంది కదండీ! ఐస్ గోలా ఐస్‌ని పెట్టేసి మనకు కావాల్సిన ఫ్లేవర్ అయితే ఇస్తారు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, డ్రెసెస్ ఉన్నాయి. అన్నీ కూడా ఎక్కువగా వైట్‌లో అయితే ఉన్నాయి. వైట్ డ్రెస్‌లు ఎక్కువగా పెట్టారు. చిన్న పిల్లల డ్రెస్‌లయితే ఎంత బావున్నాయో అమ్మాయిలివి, అబ్బాయిలవి చాలా మంచిగా అనిపించాయి. పక్కనే బొమ్మలు కూడా ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా! సాఫ్ట్ టాయ్స్. ఆ నెక్స్ట్ స్టాలే చిన్న పిల్లల డ్రెస్‌ల స్టాలు. అది కూడా చాలా బావుంది. ఇక్కడైతే ధూపం వేసి పెట్టారు. ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా! రూమ్ ఫ్రేగ్రెన్స్ ఆ ఫ్రేగ్రెన్స్ అనమాట. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయనేది కూడా పెట్టారు. ధూప్ స్టిక్సే కాకుండా వీళ్ళ దగ్గర సెంటు, అత్తరు ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా! ఇవే ఫ్రాగ్రెన్స్‌లు. ఇవి కొంచెం ధూప్ స్టిక్స్‌లే అనమాట. మంట అంటించి పెడితే ఈ ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కావాల్సిన జ్యువెల్లరీ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి ఉన్నాయి. ఇవి అన్నీ ఇయర్ రింగ్స్, స్టడ్స్ అనమాట. ఇవి 30 రూపీస్ పెయిర్. కింద కనిపించేవి 30 రూపీస్, 50 రూపీస్ పెయిర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవి సెరామిక్ బ్యాంగిల్స్ అండి. గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా! మట్టివి కాకుండా గాజు బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ అనమాట. ఇలా తగిలితే కింద పడితే పగులుతాయి. మనం షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా షూట్ చేయడానికి వచ్చారు అదే టైంలో. పాపడ్ స్టాల్స్ ఉంటాయి కదా! పాపడ్స్, బజ్జీలు ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ స్టాల్‌లో. వాళ్ళ దగ్గర వీడియో తీస్తున్నారు. ఫుడ్ ఎలా ఉంటుంది అనేది, ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేయడానికి. మా చిన్నోడిని పిలిచి టేస్ట్ చేయించి ఎలా ఉంది అని అడుగుతున్నారు. చిన్నోడు బావుందని చెప్తున్నాడు. నిజంగానే ఇలాంటి పాపడ్స్ అయితే చాలా బావుంటాయి. పెద్ద పెద్ద పాపడ్స్ మీద వాళ్ళ మసాలాలు స్పెషల్‌గా వాళ్ళు మేక్ చేసిన మసాలాలుంటాయి కదా! అవి వేసి రెడీ చేసుకుంటూ ఉంటారు. యాంకర్‌తో కొంచెం సేపు మాట్లాడాము. నార్మల్‌గా ఎవరైనా మాట్లాడతారా? లేదంటే ఇంటరాక్ట్ అవుతారా? అవ్వరా? అనిపించింది. కానీ అలా ఏం లేదండి. కొంచెం సేపు ఫ్రీగానే మాట్లాడారు. ఆ తర్వాత మన షూట్‌కి మనం వచ్చేసాము. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంది. జ్యూస్ షాప్స్, ఇంకా కాటన్ క్యాండీతో పాటు పాప్‌కార్న్, స్వీట్ కార్న్ ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ జ్యువెల్లరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. జ్యువెల్లరీ స్టాల్స్ కూడా కొంచెం యూనిక్‌గా కనిపించిన స్టాల్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడండి. ఇవి నార్మల్‌గా మనకు బేగం బజార్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. రేట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉందండి. హిప్ బెల్ట్ అయితే 150, 200, 100 నుంచి కూడా ఉన్నాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అన్నిట్లలో ఈ స్టాల్ చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. చూడండి ఎన్ని రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయో, ఎలా వేలాడదీశారో ఇవన్నిటిని. వాటికి కూడా సెపరేట్‌గా ప్రైజెస్ అయితే మెన్షన్ చేసి పెట్టారు. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇలా గోల్డ్‌లోనే కాకుండా నార్మల్‌గా ఫ్యాన్సీ చైన్స్ ఉంటాయి కదా! అవి కూడా చాలా ఉన్నాయండి. ఇలాంటి ఐటెమ్స్ అన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాలి అనిపిస్తుంది. హ్యాంగింగ్ బ్యాంగిల్స్ చూడండి. హ్యాంగింగ్ బ్యాంగిల్స్‌లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్, స్టడ్స్, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. స్టోన్ బ్యాంగిల్స్‌లలో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. అసలు వీడియో తీస్తుంటే కూడా అంత షైనింగ్‌గా కళ్ళు అంత షైనింగ్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడైతే కాంబో సెట్ పెట్టారు. సెట్ వైస్‌గా కూడా ప్రైజెస్ ఉన్నాయి. 150, 200, 100, 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి. 50 రూపీస్ నుంచి కూడా పూసల దండలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అండి. చాక్లెట్ ఫౌంటైన్ చూడండి. ఒక కేక్ కట్ చేసి మామూలుగా వెనిల్లా కేక్ ఉంటుంది కదా! ఆ కేక్‌ని కట్ చేసి ఒక పుల్లకి గుచ్చి మనం చాక్లెట్ ఫౌంటైన్‌లో ముంచి మనకైతే ఇస్తున్నారు. ఇదొచ్చేసి ఈచ్ కేకు 50 రూపీసు.
సెరామిక్ జార్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఇవి కూడా రీజనబుల్‌గానే అనిపించింది. ఒక్కొక్కటి రూ. 100, రూ. 50 ఆ ప్రైస్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక హోల్‌సేల్ షాప్‌లో దొరుకుతాయండి. అది కూడా నేను మీకు తొందరలోనే వీడియో తీసి చూపిస్తాను. ఆ పెద్ద ఎక్కడైతే మట్టి, ఇంకా సెరామిక్ ఐటెమ్స్ దొరుకుతాయో ఆ ప్లేస్, ఏరియా, ఇంకా ఐటెమ్స్ ఎంత ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను తొందరలోనే. అది కూడా మన ఛానల్‌లో రాబోతుంది. ఇందాక ముందు చూసిన కప్సే ఉన్నాయి. కొంచెం వెరైటీ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. ప్రైస్ వచ్చేసి నా చేతిలో పట్టుకున్న కప్ స్టాండ్ ఇందాక అది రూ. 100 అంట. ఇంకా కొన్ని ఫుడ్ ఐటెమ్స్, ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. ప్యాకింగ్ ఫుడ్స్, ఇంకా హోమ్ డెకార్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం ఇంట్లో ఫ్లవర్ వాజ్ సెట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్‌లో చిన్న చిన్నవి ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే కానీ మంచి లుకింగ్ అయితే ఉంటుంది ఇంటికి. అవి ఉన్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే బోలెడన్ని ఐటెమ్స్ ఉన్నాయండి, వాళ్ళు ఆడుకునే వస్తువులు. ఇంకా ఎండింగ్‌లో ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఇది కొంచెం పెద్దగా ఎల్ షేప్‌లో ఉంది. ఈ ఫుడ్ స్టాల్ మొత్తం కూడా. ఇది లాస్ట్ అని ఎందుకన్నానంటే దీని తర్వాత నెక్స్ట్ ప్లే జోన్ ఉంది. ప్లే అండ్ పిల్లలకి కావాల్సిన బొమ్మలతో పాటు బొమ్మల స్టాల్స్ 1, 2 ఉన్నాయి. కానీ ఇలా ప్లే జోన్ ఉంది. టార్గెట్ గేమ్ అండి. యెల్లో కలర్ మీద టార్గెట్ చేయాలి. కానీ యెల్లో కలర్ చాలా చిన్నగా ఉంది. దాని మీద టార్గెట్ చేస్తే సింగిల్‌గా ఒక టార్గెట్ దానికి రీచ్ అయితే వాటర్ బాటిల్, 2 అయితే ఇంకొక బొమ్మ, 3 అయితే ఇంకొకటి, 4 అయితే కూలర్ ఇలా పెట్టారు. కానీ ఒకటి టార్గెట్ రీచ్ అవ్వడమే చాలా కష్టం. అలాగే పెడతారు ఎగ్జిబిషన్‌లో. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చింది దానికోసమే కదండీ! ఎంతో కొంత సంపాదించుకోవడం కోసమే కదా! ఈ స్టాల్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఆల్రెడీ తెచ్చిపెట్టారు. మేబీ ఇంకో 2, 3 డేస్‌లో ఓపెన్ అవుతుండొచ్చు. ఇక్కడ గేమింగ్ మైండ్‌కి కొంచెం పదును పెట్టే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవి రింగ్ బాల్స్ ఉంటాయి కదా, రింగ్ వేస్తే మనం దేని మీద వేస్తే ఆ నెంబర్‌తో ఉన్న బొమ్మ లేదంటే ఏదైనా గిఫ్ట్, మనీ ఇవి వస్తాయి. ఇవి రూ. 50కి 10 అంట. టార్గెట్ గేమ్‌లో కూడా రూ. 50కి 4 యారోస్ అయితే వచ్చాయి. ఇదొచ్చేసి 3D గేము. ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు అరుస్తుంటేనే నాకు భయమేసింది. ఇంకా మనల్ని మనం అలా అరిచేది చూసి మళ్ళీ మనమే వీడియో తీసుకొని నవ్వుకోవాల్సొస్తుందని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఇది కూడా ఒక గేమ్ అండి. ఈ బాల్స్ అనేది అందులోకి వేస్తే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి ఫైనల్‌గా వచ్చిన నెంబర్‌తో ఏ గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ అయితే మనకిస్తారు. ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది. బబుల్ షూట్స్ ఉన్నాయి. ఇంకా బాల్‌తో ఈ గ్లాసెస్‌నన్నిటిని కింద పడేస్తే అక్కడున్న హార్ట్ షేప్‌లో ఉన్న పిల్లో కానీ, సాఫ్ట్ టాయ్‌లో ఏదో ఒకటి కానీ వస్తాయి. 1, 2 పడితే రావండి. అన్నీ పడాలి. అక్కడ పెట్టారు చూడండి ఫ్లెక్సీ మీద. ఇంకా పిల్లల గేమ్ జోన్ అండి ఇది మొత్తం. పిల్లలు ఆడుకోవడానికి ఇదొక గేము. ఒంటెలు, ఇంకా కార్స్, దాంతో పాటు పక్కన ఏరోప్లేన్స్ ఇలా పెట్టారు. ఇవి అంత స్పీడ్‌గా ఏం తిరగట్లేదు. కొంచెం నార్మల్‌గానే తిరుగుతున్నాయి. ఈ ఏరోప్లేన్ మాత్రం పైకి వెళ్తుంది. ఇది పైకి, కిందికి స్లైడ్ అవుతూ ఉంది. కిందికి వచ్చినప్పుడు నార్మల్‌గా ఉంది. పైకి వెళ్ళినప్పుడు ఆపోజిట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం పైకి వెళ్తూ స్లైడ్ అవుతూ ఉంది. ఈ ఈ గేమ్ కూడా చిన్న పిల్లలు అండర్ 4, 5 ఇయర్స్ వాళ్ళు కూడా ఈజీగా ఆడుకోవచ్చు. బైక్ కాబట్టి దీని మీద వెళ్ళొచ్చు. ఇంకా కప్ అండ్ సాసర్ అండి. కప్ అండ్ సాసర్ కూడా కొంచెం పెద్దవాళ్ళకే బెటర్‌గా ఉంటుంది. మరీ చిన్న పిల్లలకి కాకుండా. ఈ రైడ్ చూడండి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. రౌండ్‌గా రొటేట్ అవుతుంది. అందులో పాపం ఒక్కతనే ఉన్నారు. ఒక్కతనికి కూడా ఆన్ చేసి పెట్టారు. అంటే ఇది ఎలా ఉంటుంది గేమ్ అనేది ఒక ఐడియా వస్తుంది కదా చూసే వాళ్ళకి. దానికోసం ఆన్ చేసి ఉంటారు. ఈ కప్ సాసర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పక్కనైతే జెయింట్ వీల్ ఉంది. జెయింట్ వీల్, రోలర్ కోస్టర్ 2 ఒకేలాగా అనిపిస్తాయి. కాకపోతే ఇది రౌండ్‌గా తిరుగుతుంది. అది చుట్టూ తిరిగి వస్తుంది. ఈ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ అయితే ఏప్రిల్ 30 రోజు స్టార్ట్ అయింది. ఇది 60 డేస్ వరకు అయితే ఇది ఆన్‌లో ఉంటుందంట. 60 డేస్ వరకు ఓపెన్‌లో ఉంటుందంట. ఈ 60 డేస్‌లో సమ్మర్ కూడా అయిపోతుంది కాబట్టి, పిల్లల హాలిడేస్ కూడా అయిపోతాయి కాబట్టి, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే కొంచెం మంచిగానే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి టోరా అంట. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను స్టార్ట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఈ గేమ్ చూడండి. ఈ రైడ్‌లో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్లైడ్ అవుతుంది సైడ్స్‌కి. రౌండ్‌గా తిరుగుతూనే ఉయ్యాలలాగా అటు ఇటు స్లైడ్ అవుతుంది. ఇది కూడా అందులో కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం పెద్దగా కేకలు వేస్తున్నారు. రైడ్స్ ఏమైనా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటాయి. అందులోకి వెళ్ళినప్పుడు భయమేస్తుంది కానీ అది కూడా ఎక్సైట్‌మెంటే. పిల్లలకి ఇక్కడ చూడండి రైడ్ పెట్టారు. వాటర్‌లో కార్లు పెట్టేసి వాళ్ళ కాళ్ళతోటి లేదంటే చేతులతోటి మూవ్ చేసుకోవచ్చు వాటిని. ఇవి కూడా పిల్లలు కొంచెం మంచిగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎక్కువ అవే ఉండేసరికి వాటికి గుద్దుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ కొలంబస్ ఉంది. కొలంబస్ కూడా చూడటానికి చిన్నగానే అనిపిస్తుంది. తక్కువనే ఊగుతుంది అనిపిస్తుంది కానీ చాలా లెంత్ అయితే ఊగుతుందండి కొలంబస్. ఇక్కడ పిల్లల కోసం ట్రైన్
లైన్ ఉంది. టికెట్ వచ్చేసి ₹100. ఈ పెద్ద పెద్ద రైడ్స్ అన్నీ కూడా 100, 120 అలా ఉన్నాయి. పిల్లల రైడ్స్ మొత్తం కూడా ₹80 అండి. ఏ రైడ్ అయినా కూడా ₹80 అలా ఉంది పిల్లలవి. ఇవి వచ్చేసి పెద్దవి. టోరా టోరా నేను ఆనయ్యకు చూపిస్తా అన్నాను కదండీ! చూడండి ఇలా స్లైడ్ తిరుగుతూ ఉంది. ఇంకా ఈ ఒంటెలు ఉన్నాయి కదా! ఇవైతే నేను పిల్లల్ని ఎక్కించాను. కొంచెం అది ఈజీగా అనిపించింది. ఇదండి మన వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పిల్లలతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయండి. దాంతో పాటు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.